ఏడాది పాలన పూర్తయిపోయింది కాంగ్రెస్ది. అంత దుర్మార్గమైన ఆలోచన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. వైఎస్ పాలన చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీష్ లాగా ప్రతిదాన్ని విమర్శిస్తే దానికి తిప్పి కొడతాం. చట్టం ముందు అందరూ సమానమనే తీసుకెళ్లడానికి అల్లు అర్జున్ అరెస్ట్ ని చూడాలా? చట్టం తన పని తీసుకుంటే గవర్నర్ అనుమతి ఇచ్చిండ్రు, దాని గురించి మేము మాట్లాడడం. సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి ఫ్రీ హ్యాండ్ లేదా అనేది ఒక డౌట్ సార్. కాంగ్రెస్ పార్టీ పాలన ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఒకే విధంగా ఉంటుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు కదా సార్. సోనియా గాంధీ కూడా ఒప్పుకోలేదు. ఏడాది పూర్తయిపోయింది, మరి ఎందుకని? రేవంత్ రెడ్డి గారు ఒకటే కాదు, హైకమాండ్ కూర్చొని నిర్ణయిస్తారు. సమస్య కాదు. అందరిలో వస్తున్న డౌట్ ఏంటంటే మీ ప్రభుత్వం కూల్చే ప్రభుత్వమా, నిర్మాణాలు చేపట్టదా? ఇష్యూ వదిలిపెట్టి రైట్ సార్, అది వద్దులేండి. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం. 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీగా నేను ఎప్పుడు చూడలే. నా 40% సీఎం రేవంత్ రెడ్డి కేవలం 2.5 ఏళ్ల పాలన కోసమే ఆయన ఉన్నారు, నెక్స్ట్ సీఎం వేరే రిప్లేస్ అవుతారు అంటున్నారు. చెప్పుకుంటూ పోతే చాలా తప్పులు చేసిండు. అందరు మంత్రులకి బాధ్యత ఉంది, మీరు ఒక్కరు పట్టించుకున్నంత మాత్రాన అందరు మంత్రులు ఇంతే. లగచర్ల రైతులని అరెస్ట్ చేశారు కదా సార్. అది అందరికి తెలిసిన విషయమే, చాలా తప్పు చేసిండు.